చూడండి ఫ్రెండ్స్, పల్లెటూరులో ఉన్న మజా మనకి ఎక్కడా దొరకదు. చూసారా ఎంత అందంగా ఉన్నది ఈ పల్లెటూరు. చూడండి పాత ఎడ్ల బండి. చూసారా పాతకాలం ఎడ్ల బండి ఇప్పటికీ ఉంది, కానీ ఇప్పుడు యూజ్ చేస్తలేరు. చూడండి ఎంత బాగుంది, మా తాతల కాలంది. మా బాబాయ్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నడిపిన బండి. ఇది వాళ్ళ గెస్ట్ హౌస్. వేప చెట్టు కింద మనం అంటే ఇప్పుడు ఏసీలు అవి వేసుకుంటాం, కూలర్లు ఫ్యాన్లు ఉంటేనే మన గెస్ట్ హౌస్. వీళ్ళకి ఇదే గెస్ట్ హౌస్. చల్లగా వేప చెట్టు కింద మొత్తం పంట పొలాలు చుట్టూరా. గాలి పొల్యూషన్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఇది కరీంనగర్ రామడుగు మండలం, కరీంనగర్ జిల్లా. మా తాతయ్య వాళ్ళ ఊరు. స్వీట్ మెమొరీస్, పాత జ్ఞాపకాలతో ఒక సెల్ఫీ. మనం చూడండి, ఇప్పటికీ ఇక్కడ రైలు గేట్ పడితే బండ్లు ఆగాల్సిందే, స్పీడ్ బ్రేకర్ లాగా. మన సిటీలో ఎప్పుడో అంతరించిపోయింది. ఇక్కడ ఇప్పటికీ ఉంది పద్ధతి. ఇంకా అప్పటిదాకా ఏదో ఈ చెట్టు కింద ఆ వేడి తట్టుకోలేక సిటీ బస్సులో ఈ చెట్టు కింద కొద్దిసేపు సేద తీరి, ఊడల మర్రి అంటారే ఆ చెట్టు అన్నమాట. బాగుంది, చల్లగా బాగుంది. చూడండి దీనికి ఎక్కడ పోయాను అని మా వాళ్ళు బస్సులో తొంగి చూసి, మరి మావాడు అయితే నన్ను వదిలి ఉండలేడు. ఇదే బస్ అండి, పల్లె వెలుగు. చూడండి గూడ్స్ బండి కోసం ఎంతసేపు ఆటలు, ½ అవర్కి ఎక్కువ అయిపోయింది. బండ్లన్నీ చాలాసేపటి నుంచి ఆగిపోయినాయి. ఈ బండి వెళ్ళిన తర్వాత మనకు గేట్ తీస్తారు. ఒకప్పుడు మన సిటీలో కూడా ఇట్లాగే ఉండే. ఇదే అండి మనం ఎక్కిన బస్సు, కరీంనగర్ టు పెగడపల్లి. చెల్లెలి గారి అత్తగారింటి. ఇక్కడనే కరీంనగరే.
10 కిలోమీటర్లు.